శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ మార్చి నెల 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజ, బుధ, రవి, రాహు 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. లాభస్థానంలో ఒక గ్రహం ఉంటేనే చాలా అద్భుతమైనటువంటి లాభాలకి మనము ఆనందపడిపోతూ ఉంటాం. అలాంటిది 4 గ్రహాలు ఉన్నాయి అంటే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. మీరు అది వరకు ఎప్పుడో ప్రయత్నం చేసి వదిలిపెట్టేసిన పని అది చక్కగా సక్సెస్ఫుల్ గా ముందరకెళ్తోంది, మళ్ళీ దాన్ని కదిలించండి, పొడిగించండి అని చెప్పి చెప్తారు. అలాగే కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కటి ఐకమత్యంతో వ్యవహరిస్తూ కుటుంబానికి ఒక ఆనందాన్ని తీసుకొని వస్తారు, కీర్తి ప్రతిష్టల్ని తీసుకొని వస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయితే హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నదాంతో తృప్తి పడండి. మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలమైన కాలం అయితే కాదు. మాతృవర్గానికి సేవ చేయడం ద్వారా అనుకూలతలు సంపాదించుకోవచ్చు. కొంచెం సంతానానికి సంబంధించి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇంట శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మటుకు స్పష్టంగా గుర్తు చేస్తున్నాను. లాభస్థానంలో కుజ, రవి, రాహు కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత పితృవంశదోషం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, సర్పదోషం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ మీరు పరిహారాలు చేయించేసుకున్నాము, మనకి ఇంకేం పర్వాలేదు అని అనుకుంటున్నా, దోషం ఉండి ఇంకా చేయించుకోలేదు పరిహారం అనుకున్నా, ఏ రూపకంగా అయినా సరే ఉన్నది అంటే మీరు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. రవి, రాహు, కుజ మరిచిపోకుండా చేసుకోండి. ఏదో ఒక్కరోజు చేసుకోవడం కాదు, 9 రోజుల, 11 రోజుల, 21 రోజుల ఇలా నియమం పెట్టుకొని చేసుకోండి. చాలా వరకు మీకు ఈ దోష పరిహారం జరిగిపోతుంది. గోచారంలో ఏర్పడి ఉన్నది అదే జన్మజాతకంలో కూడా ఉన్నట్లయితే మరింత ఇబ్బంది పెడుతుంది. పరిహారాలు చేసుకున్న వారికి పర్వాలేదు, చేసుకోని వారికి కొంచెం సతాయిచ్చినట్టుగా ఉంటాయి పరిస్థితులు. అయితే ముందుగా ఈ రవి, రాహు, కుజ స్తోత్ర పారాయణాలు అనే పరిహారాన్ని మటుకు తప్పనిసరిగా ధ్యానించండి, తప్పనిసరిగా పాటించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి అనుకోని విధంగా వచ్చే అదృష్టం ఏదైనా ఉందా అంటే అది గురువు గారి వల్ల, శని గారి వల్ల ఇన్నాళ్ల నుంచి సాధ్యపడుతూనే ఉంది. ఏ విధంగా మంచి జరుగుతుందో తెలీదు, కానీ లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం ఉంది. శని గారితో కలిసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే దశమ స్థానంలో రవి గారు కూడా చాలా బాగున్నారు. ద్వితీయం పండుతోంది, లాభం పండుతోంది, దశమం కూడా యోగిస్తోంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, మీ వాక్కు చాలా చాలా బాగుంటుంది. 10 మందితో మీరు మర్యాదగా ఉండేటటువంటి తీరు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తోంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. చక్కటి ప్రమోషన్లు కానీ, స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన స్థానచలనం ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడి ఎక్కువగా మీరు మీ యొక్క ఉన్నతిని మీరు సాధించుకోవాల్సి ఉంటుంది. స్థిర చరాస్తుల కోసం మీరు ఇంకొంచెంగా పాటుపడాల్సి ఉంటుంది. కానీ లాభాల బాటలో ఉన్నారు. వస్తు లాభాలు, వస్త్ర లాభాలు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఏదైనా బంగారు వస్తువుల వ్యాపారం చేసేవారు, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి కానీ, అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ ఇలాంటివి చేసేవారు ఎవరైనా కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఔషధ సేవ ఏమాత్రం అవసరం ఉండదు, చక్కటి ఆరోగ్యం సంతరించుకొని ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలని విడవకుండా చెయ్యండి. శుభకార్యాలకి ప్రాతినిధ్యం వహిస్తారు మీరు. అలా ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినప్పుడు కాదనకుండా చెయ్యండి, మరింతగా మీరు శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్న కేతు బాగున్నారు, సప్తమంలో ఉన్న చంద్రుడు బాగున్నారు, దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు.
ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందో మీకు అనేక విధాలుగా మానసిక ధైర్యం ఏర్పడుతుంది, ఉత్సాహం ఏర్పడుతుంది, ధనం వస్తుంది, బలం ఏర్పడుతుంది, ఒక విధమైనటువంటి ధైర్యం వచ్చేస్తుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా మీరు కొంత సహాయ సహకారాలుగా ఉండాలి, మీ తల్లిదండ్రులకి అండదండగా ఉండాలి అనేలాంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి బాగుంటుంది, కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి అయినప్పటికీ చాలా చాలా బాగుంటుంది. మీ మనోవాంఛితం ఏదైతే ఉందో అది అమలు జరుగుతుంది, సిద్ధిస్తుంది, మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, అన్ని విధాలా కూడా ఆనందమయ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట జరుగుతాయి. ఒకవేళ ఇంట్లో శుభకార్యాలన్నీ అయిపోయాయండి అనుకుంటే మీరు ఎవరి బంధువుల యొక్క ఇంటనైనా లే స్నేహితుల యొక్క ఇంటనైనా జరుగుతూ ఉన్నటువంటి శుభకార్యాలకి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. అంత అద్భుతమైనటువంటి గురుబలం మీకు ఇప్పుడు ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ఆలోచన బాగుంది, వ్యాపార రంగం కూడా విస్తరిస్తుంది, అన్ని విధాల ఆనందమయ జీవితము, అభివృద్ధికరమైన జీవితము ఉంది అని చెప్పి తెలియచేస్తూ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాలు బాగున్నాయి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే గురువు దృష్టి అలాగే చంద్రుడి దృష్టి, ఈ 2 కూడా పరస్పర దృష్టులు. ఈ 2 స్థానాలు కూడా కర్కాటక రాశికి చాలా చాలా బాగుంటూ ఉండడంతో ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒకటి, రుణాలు తీరిపోవడం అనేది కనిపిస్తుంది. చాలా వరకు రుణాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దైవభక్తి పెంపొందింపబడుతుంది. దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంత సమయాన్ని మీరు వెచ్చించవలసి ఉంటుంది, వెచ్చిస్తారు. అనుకోని విధంగా మీకు మాతృవర్గ రీత్యా ఏర్పడేటటువంటి మీరు పొందగలిగేటటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా హృదయంగా అనిపిస్తాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అంతే, ఆరోగ్య రీత్యా కూడా అంతే. ఆరోగ్యము బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఎన్నో విధాలుగా మీకు ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ధనము రావడం మీ చేతికి కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నా ఏ పని ఆ పని అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ సమయానికి ఎంత ధనము కావాల్సి ఉంటుందో అంత ధనం వస్తుంది, ఆ పని అయిపోతుంది. ఇదైనా కనీసం ఇలా వచ్చి అయినా మనకి పనులు అవుతున్నాయి కదా అనేటటువంటి మానసికమైన తృప్తికి మీరు లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. అనేక రకాల పూజలు చేసుకోవాలని ఏమీ లేదు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, నవగ్రహ స్తోత్రం చదువుకోండి, సరిపోతుంది, ప్రశాంత చిత్తత ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి గురు బలం చాలా బాగుంది. శుక్రాచార్యుల వారి బలం కూడా బాగుంది. అయితే శనిగారితో కలిసి ఉన్న కారణం చేత పూర్తిగా బలంగా ఉన్నారు శుక్రాచార్యుల వారు. మంచి శుభకరమైన ఫలితాలు ఇస్తారని చెప్పడానికి రాదు. వస్తువుల్ని భద్రపరచుకోండి అనేటటువంటి స్ఫురణని తెస్తూ ఉంటారు. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత అనుకోని విధంగా ధనం వస్తుంది. వస్తువులు కానీ లేదా వస్త్రాలు కానీ లేదా ఇతరత్ర ద్రవ్యం కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. అయితే మిగతా విషయాలు, కుటుంబ జీవితం ఓర్పు కలిగి ఉండవలసిందే. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రమే. మాతృవర్గ రీత్యా పూర్తి జాగ్రత్తలు వహించి ఉండాలి. మీరే తల్లిగారికి లేదా తల్లి వర్గం వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు ఏమన్నా ఉన్నాయా
కొంచెం ఎక్కువయ్యే పరిస్థితే ఉంది. సింహరాశి వారికి ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలోని 4 గ్రహాల కలయికలు ఉన్నాయో ఇవి చాలా వరకు వ్యక్తిగత జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా, అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఇవన్నీ అతి ప్రతిభావంతంగా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా దుష్పరిణామాలే. కాబట్టి తప్పనిసరిగా ఈ నవగ్రహాలకి ఒక్కసారి హోమం చేయించడం చాలా చాలా మంచిది. అలాగే కుజ రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ప్రశాంతమైన జీవితం వస్తుంది అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని శుక్రాచార్యుల వారు గాని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు కూడా అంత పూర్తిగా ఫలితాలను ఇవ్వడం లేదు. శుభ ఫలితాలని చాలా తగ్గించేస్తున్నారు. వ్యయస్థానంలో ఉన్న కేతువు గారి ద్వారా దాన ధర్మాలు పెరుగుతూ ఉన్నాయి. పుణ్యం అనేది ఆపాదింపబడుతోంది. కానీ అది ఏ రూపకంగా వస్తోంది, మనకి ఏ రూపకంగా మళ్ళీ మనకి అప్లై అవుతుంది అనేది తెలియని విధంగా వీరు ముందరైతే డబ్బు ఖర్చు అయిపోతుంది కదా అనే ఒక విధమైన బాధని పొందుతారు. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే ఉద్యోగ జీవితంలో అనుకూలత చెందడానికి కావలసినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పడతాయి. కొంచెం రాబోయే రోజుల్లో ఉద్యోగ జీవితం చాలా బాగుండేటట్టుగా ఉంది. కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి బీజాలు పడతాయి. అలాగే షష్టం బాగా యోగిస్తుంది. రవి గారి వల్ల, రాహు వల్ల, కుజుడి వల్ల, అలాగే బుధుడి వల్ల 4 గ్రహాలు కూడా షష్టంలో చక్కటి యోగాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా ధనము రావడము, ఏదైనా గొడవలకి సంబంధించి కాస్త ఆ గొడవలు సద్దుమణగడము, ఏమైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే అలాంటి వాటిట్లలో కూడా వీళ్ళకి విజయావకాశాలు రావడము, ఉద్యోగ జీవితంలో పూర్తిగా వ్యతిరేకతలు లేకుండా, అనుకూల ఫలితం ఉన్నా లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండదు, అలాంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ప్రారంభించిన పనులకి విజయావకాశాలు లభించడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఒక్కసారి నవగ్రహాలకి హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే రవి రాహు కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా కూడా మరీ తెలియజేస్తున్నాను. తులారాశి వారికి చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము అద్భుతమైన ఫలితాలు ఎంత చక్కగా ఉన్నాయంటే గ్రహస్థితులు తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. 3 పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉంటూ చంద్రుడు కూడా బాగున్నారు. గోచారంలో ఎప్పుడు కూడా రవి గాని చంద్రుడు గాని అనుకూలంగా ఉన్నారు అంటే అది చాలా వరకు మనశాంతి ఉంటుంది అని అర్థం. ఇక్కడ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. పిత్రార్జితాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా బాగుంటుంది, దాన ధర్మాలు బాగా మంచిగా చేస్తారు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అనుకోని విధంగా మీకు ధనము కలిసి వస్తుంది, ఆస్తి కలిసి వస్తుంది, విజయావకాశాలు బాగా ఉంటాయి. శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది, శత్రువుల మీద మీరు విజయం సాధించేది కనిపిస్తోంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారికి ఇప్పటి వరకు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఇలా ఎన్ని రకాలుగా మీకు ఆనందం వెళ్లి విరియాలో అన్ని రకాలుగాను ఆనందం వెళ్లి విరుస్తుంది. ఇంకా పైగా మీకు అనుకూలమైనటువంటి ఆదాయం పెరగడము, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో కూడా చక్కటి ఉన్నతి కలగడము, మీ జీవితాశయం నెరవేరడము, జీవిత భాగస్వామి లభించడము, ఇప్పుడు ఉన్నటువంటి జీవిత భాగస్వామి ద్వారా మరింత ఆప్యాయత అనురాగాలు పొందడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చిపెట్టే అంశాలుగా తెలియజెప్పచ్చు. అన్ని విధాలుగాను బాగున్నది. వీరు ఇంటి దేవతని చక్కగా ఆరాధించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. భగవంతుని భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా భగవంతుని పాదాల మీద భక్తి పెట్టి చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించండి. అన్ని విధాలా మీకు ఉన్నతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. చతుర్థంలో బుధుడు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఈ 2 గ్రహాల వలన మొత్తం అంత మేలు కలుగుతుందా అంటే అంత మేలు జరగదు. అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాల్సిందే. కాకపోతే కొంచెం ఉపశమనం కనిపిస్తుంది మీకు. ఆ ఉపశమనంలో కూడా పరస్పర విభిన్నమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థంలో బుధుడు బాగున్నారు, కానీ
కుజుడితో, రాహుతో, రవితో కలిసి ఉన్నారు. ఇలా కలిసి ఉండడం వల్ల అక్కడ ఆ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహువుల యొక్క కలయిక గాని, రవి రాహువుల యొక్క కలయిక గాని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ చాటున ఈ బుధగ్రహం యొక్క లక్షణాలు మీకు అంత ఎక్కువగా పరిఢవిల్లడానికి అవకాశం కనిపించదు. కాబట్టి రవి, రాహు, కుజ ఈ 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా అనుకుంటే శని గారితో కలిసి ఉన్నారు పంచమ స్థానంలో. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శుక్రాచార్యుల వారికి, శని గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. గురువు గారి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉంది. అదృష్టం కలిసి వస్తుందా అంటే ఇన్ని గ్రహాలు అంత బాగా అనుకూలత లేనప్పుడు గురువు గారి యొక్క ఫలితం కూడా అంత బాగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఉద్ధానం ఉంటుంది, ఒక్కొక్కసారి మంచి డౌన్ లోకి వెళ్ళిపోయే ఫలితాలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మిగతా గ్రహాల యొక్క ప్రభావం అంతగా లేవు కాబట్టి ఉద్ధాన పతనాలే ఎక్కువగా కనిపించాలి. మరి ఉద్ధానం కనిపించడానికి ఉండదు కాబట్టి పతనం కనిపించడానికి అవకాశం ఉంటుంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనే లాంటి పరీక్షలు ఏవి చేసుకోకండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. 10 రూపాయలు పెట్టి షేర్లు కొన్నా కూడా అది రూపాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా 10 రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా ఆ సొమ్ము వృధా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. తృతీయం బాగా యోగిస్తోంది. తృతీయ స్థానంలో రవి, కుజ, రాహు, బుధు 4 గ్రహాల యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. సప్తమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. ఎప్పుడైతే రాశిలో చంద్రుడు, సప్తమంలో గురుగారు ఉన్నారో ఇక గజకేసరి యోగం అనేది ఒకటి ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన యోగం అది. జన్మ జాతకంలో కూడా ఇలాంటి యోగం ఉన్న వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో చాలా చక్కటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ 2 కూడా అద్భుతమైనటువంటి విషయాలే. రాశిలో చంద్రుడు యోగిస్తారు, సప్తమంలో గురువు గారు యోగిస్తారు. కాబట్టి ఇక్కడ యోగదాయకమైనటువంటి 2 గ్రహాల యొక్క పరస్పర దృష్టి అద్భుతమైన ఫలితాలకు దారితీస్తూ ఉండగా తృతీయం బాగా యోగిస్తోంది. ఏదైతే మీరు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా సక్సెస్ బాటలోకి వెళ్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట జరుగుతాయి, మనస్సు ఉల్లాసంగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, అన్ని విధాల మీకు ఎదుగుదల ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. వినండి, పాడండి, చదవండి. మీరు ఏ రూపకంగా విష్ణు సహస్రనామాన్ని తలుచుకుంటున్నా, పాడుకుంటున్నా, కీర్తిస్తున్నా, ఏది చేసినా కూడా మీకు గురువు గారి యొక్క అద్భుతమైన ఫలాలు, ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారం చాలా బాగుంది. ఇంకా మిగతా ఏ గ్రహాలైనా బాగున్నాయా అంటే ఇంకా వేరే ఇతరత్ర ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. అవమానాలు పడ్డానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఎక్కడికక్కడ క్రమశిక్షణ రాహిత్యంగా కనిపిస్తూ ఉంటారు. కుటుంబంలో ఇంత క్రమశిక్షణ తగ్గిపోయింది, మన మాట ఎవరు వినట్లేదు, మన చేయి దాటిపోయాయా పరిస్థితులు అనేటట్టుగా మీ కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. సంయమనంతో ఆలోచించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అవమానాలు, అపనిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ఓర్పు కలిగి ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి. ఏదైనా పెట్టుబడులు పెడదామా అంటే నష్టమే కనిపిస్తూ ఉంటుంది తప్ప లాభం కనిపించబోదు. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతున్నాయా అంటే ఎక్కడ కలిసి వచ్చేటటువంటి కాలం కనిపించట్లేదు. అలాగే మనోవ్యధ పెరగడానికి అవకాశం ఉంది. అమ్మవారికి పూజ చెయ్యండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. దుర్గా సప్తశతి చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఈ స్థిరచరాస్తుల వృద్ధి కొరకు గాని, మాట రీత్యా కానీ అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. 1-2 సార్లు ప్రతి పనిని సమీక్షించుకుంటూ ముందరికి వెళ్ళండి అని మరీ తెలియజెప్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా
కొంత మనశ్శాంతిని సాధించుకోవచ్చు. కుంభరాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది, ద్వితీయంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, పంచమ స్థానంలో గురువు గారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే వీరికి శుక్రాచార్యుల వారితో పాటు శని గారి యొక్క సంచారం కూడా కలిసి ఉంటున్న కారణం చేత కుటుంబ జీవితంలో అంత పూర్తిగా లాభకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అని చెప్పడానికి రావట్లేదు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని సంతోషం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఈ 2 విధాలైనటువంటి పరిస్థితుల్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా సంయమనం చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి. ముఖ్యంగా స్నేహితుల మధ్య గాని, బంధువుల మధ్య గాని, భార్యాభర్తల మధ్య గాని, స్నేహితుల మధ్య గాని ఉండేటటువంటి అన్యోన్యత గాని, స్నేహం గాని, ప్రేమ గాని వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇవి కొంచెం వైరాగ్య భావనలు ఉండడమే కాదు, అలాగే ఏదైనా ఒక ప్రేమ ఆప్యాయత దానిలో ఒక దెబ్బ తగిలి ఇవి ఇంకా ఇంతేనా అనేలాగా అనిపిస్తాయి. నిజానికి మీరు అనుకున్నంత వైరాగ్య భావనలు ఉండేటటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. అక్కడ తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కనిపిస్తుంది. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో కేతువు గాని ఒక పట్టాన మంచిని కళ్ళకి కనిపించనివ్వరు. ఎంతసేపు అపోహలు పడ్డానికే వాళ్ళు అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త. అలాగే రవి, రాహు, కుజ ఈ 3 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇలా చేయడం వల్ల, మీరు ఎక్కువగా ధ్యానం చేయడం వల్ల, అలాగే నామం చెప్పుకోవడం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది. తద్వారా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగా దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా మేలు చేస్తుంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే 6వ స్థానంలో కేతువు గారి సంచారము కూడా చాలా బాగుంది. ఈ 3 గ్రహాల యొక్క శుభ ఫలితాలు మీనరాశి వారికి చాలా ఆనందాన్ని కలగజేస్తున్నాయి. అయితే జాగ్రత్తలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ధనము రావడం గాని, అలాగే ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నతి కలగడం గాని, ఆదాయం పెరగడం గాని, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభించడం కానీ, అన్ని విధాల పై అధికారుల యొక్క అండాదండా లభించడం గాని, ఇవన్నీ కూడా చాలా తృప్తి కలిగించే అంశాలుగా చెప్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యయ ప్రయాసలకి ఓర్వవలసిన పరిస్థితి ఉంటుంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కుటుంబంలో కాస్త మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా అంత పూర్తిగా వారి మీదనే ఆశ పెట్టుకొని కూర్చోకండి. మీ ప్రయత్నాలు, మీ పనులు, మీ కృషి ఏదైతే ఉందో దానిని ముందరికి తీసుకెళ్తూ ఉండండి. అవమానాలు ఏమన్నా ఉన్నాయా అన్నా కూడా ఇప్పుడు ఏమీ వాటికి జవాబు చెప్పద్దు. అవమానం చేసినంత మాత్రాన మీ పరువు ఏమి తక్కువైపోదు. మాట పడ్డంత మాత్రాన ఇప్పుడు ఏదో మనకి అవమానం అయిపోయింది, మనకేదో మన పరువు అంతా తగ్గిపోయింది అని అయితే బాధపడక్కర్లేదు. దానికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి కూడా అతి త్వరలోనే వస్తుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గే విధంగా కనిపిస్తోంది. ఈ తగ్గే విధంగా కనిపించేదాన్ని మీరు దానికి ఒక చక్కటి పరిష్కారం ఏర్పాటు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితం మీకు ఇంట్లో ఉండడానికి యోగా చెయ్యండి. అలాగే శివ పూజ తప్పనిసరిగా చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.